హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే, మీకు దూరమైన మీ పర్సన్ లైఫ్ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి లైఫ్ గురించి అయితే ఇక్కడ రీడింగ్ అండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ఈ రీడింగ్ ఏంటంటే, మీకు దూరంగా ఉన్న అండ్ మీకు దూరమైన పర్సన్ గురించి లైఫ్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో ఈ పర్సన్ అసలు లైఫ్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా బాటమ్ ఆఫ్ ది డెక్లో చూడడం అయితే జరుగుతుందండి. ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి జడ్జిమెంట్ రావడం జరిగిందండి. అంటే వాటంతట అవే పడ్డం. జడ్జిమెంట్ అంటే వారి లైఫ్ ఏదో సమస్యలు అయితే ఇరుక్కున్నారు, అంటే వారి లైఫ్ అయితే పాజిటివ్గా మీ లేరండి. జడ్జిమెంట్ వచ్చింది అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. 3 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. మొదటిగా మీరు అంటున్నారు కదా, వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ వాటంతటవే పడ్డాయి. స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్ మనసులో ఒకరైతే ఉన్నారండి. వారంటే ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. వారి గురించే తలుచుకుంటున్నారు. వారి గురించే ఆలోచనలు కనిపిస్తున్నాయి. వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ మేబీ మీ గురించే అయితే ఉండొచ్చండి. జడ్జ్మెంట్ కార్డ్ అంటే ఇక్కడికి రిలేటెడ్గా చూస్తేనేమో ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మళ్ళీ రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. అంటే వారి లైఫ్లో ఏదో జరిగింది. ప్రజెంట్ అయితే మీ పర్సన్ మనసులో ఎవరి గురించో ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కువ గుర్తు రావటం, వారి గురించే ఆలోచించి వారితో మాట్లాడాలనుకోవడం, వాటంతటవే పడిపోతున్నాయి. ప్రపోజల్ కనిపిస్తుంది. మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి. మీకు దూరం అయిపోయిన ఈ పర్సన్ నుండి వారు వెయిట్ చేసేది మీ గురించే. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఈ పర్సన్ మనసులో రిగ్రెట్ అనేది కనిపిస్తుంది. అంటే మీ విషయంలో కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ గురించైనా ఆలోచించేదంటే మీరంటారు కదా, మిమ్మల్ని మర్చిపోయి చాలా రోజులైంది, అసలు మీ మీద ఇష్టం లేదంటున్నారు కదా. ఇదిగో 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. జడ్జిమెంట్కి కూడా చూద్దాం. పీస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే రీయూనియన్ ఎనర్జీస్ కార్డ్. కెమెరా స్టక్ అవుతుంది. ఇవైతే వాటంతట అవే పడ్డాయండి. ఓకే, ఇంకొక ఎనర్జీస్ కార్డ్ రావాలి. మీకు దూరమైన మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి. మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా వారికి బాధగా అనిపిస్తుందండి. అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వారికి తెలుస్తుంది. కొన్ని విషయంలో గిల్ట్గా అనిపిస్తుంది వారికి. ఫీలింగ్ ఎనర్జీస్ వచ్చేసి అంటే మిమ్మల్ని అనరాని మాటలు అనడం కానీ అండ్ మీతో ప్రవర్తించిన తీరు కానీ ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడం. అలానే మీ మాటలు అంటే మీరు ఇచ్చే పాజిటివ్నెస్ మాటలు కానీ, కేరింగ్ కానీ, లవ్వింగ్ కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషయాలు వేరే వారితో కూడా మాట్లాడుతున్నారండి. మీ గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. వారికి రైట్ పర్సన్ ఎవరో మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. మీకు దూరమైన ఈ పర్సన్ అండ్ మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది.
ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఈ ఎనర్జీస్ కూడా క్లారిఫికేషన్ ఎనర్జీస్ చూద్దామండి. వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కదా, వెయిటింగ్ ఎనర్జీ అన్నది వారు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇది కూడా వాటంతట అవి వచ్చింది, తీసుకోవట్లేదు. మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారండి. బాధపడుతున్నారు మీ గురించి. ఇదిగోండి చెప్పాను కదా, మీ గురించి బాధపడ్డమే కాదు ఏడుస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది దీనికేమో ఏడుస్తున్నారు, ఇక్కడ మిమ్మల్ని తలుచుకుని మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి పర్సన్ వచ్చేసి. ఈ కార్డుకి కూడా చూద్దాం. వాటంతటవే పడిపోతున్నాయి. మీకు దూరమైన మీ పర్సన్కి అంత ఇష్టం ఏంటి? ఇది వాటంతటవే పడిపోయింది. అంటే మీకు కనిపించలేదు కదా, తీసుకోవట్లేదు. మీకు కనిపించే ఎనర్జీసే తీస్తాను. మీ ఎదురుగా పడ్డాయనుకోండి తీస్తాను, మీకు కనిపించిన కార్డులు అయితే తీయను. ఇక్కడికి కనిపిస్తుంది కదా, మీ గురించే ఆలోచనలండి. మీతో మాట్లాడాలా వద్దా అన్నట్టు కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసే కదా మీకు దూరమైంది. వారి లైఫ్లో అయితే సంతోషంగా లేరు. మిమ్మల్ని మోసం చేశారని వారు ఒప్పుకున్నారండి. ఇదిగోండి రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది. ఇక్కడ మీ గురించే మాట్లాడడానికి వేరే వారిని అయితే హెల్ప్ అడుగుతున్నారు. ఇంకా కార్డు రావాలి. టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ తీసాక రీడింగ్ ఇస్తాను. ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్? లవర్స్ కార్డ్ వచ్చింది, జడ్జిమెంట్ కార్డ్కి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇలానే వచ్చింది. ఇదిగోండి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మీకు దూరం అయ్యాక మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరండి. కొంచెం మానసికంగా బాధపడుతున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. వారి ఎమోషన్స్ కానీ అండ్ వారికి ఏదైనా కష్టం వస్తే మీరే గుర్తు రావటం, అండ్ వారికి ఏదైనా హ్యాపీగా అనిపిస్తే వారికి హ్యాపీగా అనిపించేది కూడా మీలో ఎవరైనా కనిపించారనుకోండి, వారికి ఒక హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. మీరు దూరంగా ఉన్నా సరే ఈ పర్సన్ని మీరు హీల్ చేస్తున్నారు. హీల్ చేయడం అంటే మనకి ఇష్టమైన వారిని తలుచుకున్నప్పుడు కంట్లోంచి నీరు వస్తుందండి. అక్కడ ఒక ప్యూర్ లవ్ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుందంటే మీతో మాట్లాడాలని చూస్తున్నారు. ఆ వెయిట్ చేస్తున్న మాటల్లోనే మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారు. చాలా కనెక్ట్ అయిపోయారు ఎమోషనల్గా. మీకు దూరంగా ఉన్నా సరే, మీకు దూరమైనా సరే మిమ్మల్ని అయితే 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. చూసారు కదా, మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నారు. అంటే వారికి అనుకూలంగా లేదేమో సిచ్యువేషన్, కానీ మీ పిక్స్ చూస్తున్నారు అండ్ మీరు ఏ పోస్టులు చేస్తున్నారు చూస్తున్నారు. కొంచెం మీ పర్సన్ వచ్చేసి చాలా యాక్టివ్గా ఉండడం, అంటే మీరు కోపంగా ఉంటే కొంచెం నవ్వించే తత్వం కూడా కనిపిస్తుందండి. జోవియల్గా ఉండటం, వారికి కోపం వస్తే ఒకలా ఉంటారు, వారికి హ్యాపీనెస్ వస్తే ఒకలా ఉంటారు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ హెచ్చుగా అనిపిస్తారు, ఒక్కొక్క సిచ్యువేషన్ అసలు ముభావంగా ఉంటారు, ఏం పట్టించుకున్నట్టు. వారి కోపంతో ఏదైనా మాట్లాడేయగలరు, కానీ కోపం తగ్గాక అనవసరంగా అలా మాట్లాడేనే అన్నట్టు ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, దూరంగా ఉన్నా సరే మీతో మాట్లాడాలని ఉంది, కానీ మీతో ఏదో అనరాని మాట అనడం కానీ
అండ్ మీతో మిస్బిహేవ్ చేయడం కానీ ఇవన్నీ గుర్తొచ్చి మళ్ళీ మీరేమంటారు, మళ్ళీ మీరేమైనా మాట్లాడితే మళ్ళీ వారు బాధపడతారు అన్నట్టు మీ పర్సన్ కొంచెం మీకు మెసేజ్ చేయాలా, ఫోన్ చేయాలా అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్కి మీ పర్సన్ అయితే మీకు కనెక్ట్ అయిపోయారండి. వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు, కానీ ఆ సంతోషం అనేది మీలోనే వెతుక్కుంటున్నారు. ఇక్కడ లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్తో కూడా బోరింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒక అడుగు వెనక వేయడం అంటే మీ పర్సన్కి ఈగో ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కొంచెం తగ్గి మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తున్నారండి. మీరు వారిని అంతలా అట్రాక్ట్ చేస్తున్నారు మీకు తెలియకుండానే. మీతో ఉన్నప్పుడు చూపించిన ప్రేమ మీరు దూరమయ్యాక చాలా ప్రేమ చూపిస్తున్నారు. కానీ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని తలుచుకున్నానండి, అంటే మిమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేశారని. మీ విషయంలో వారు ఎప్పుడు మోసపోలేదండి. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రేమ చూపించారు కాబట్టి వారి మనసులో కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇవన్నీ తలుచుకుంటున్నారు. స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. వారు మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా వీరు చేసిన మోసాలే గుర్తొస్తున్నాయి. మోసాలంటే మీతో చాలా మాట్లాడి ఉండొచ్చండి. మిమ్మల్ని అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను, అండ్ మీకు ఒక మంచి లైఫ్ చెప్పడం కానీ ఇవన్నీ తలుచుకుని వారు చెప్పిన మాటలే తలుచుకుని వారే సిగ్గుపడుతున్నారు. అంటే ఆ రోజు అలా చెప్పకుండా ఉండవలసింది. ఇప్పుడు మీ మనసులో ఒక మోసపూరితమైన వారుగా ముద్ర పడిపోయింది. ఇలా కొంచెం పశ్చాత్తాపం అన్నది కనిపిస్తుంది. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ మనసులో ఈ పర్సన్ వచ్చేసి మోసపూరితంగా అన్నట్టు మీరు ఇలా ముద్ర వేస్తారని ఈ పర్సన్ అయితే కొంచెం రిగ్రెట్ అవుతున్నారండి. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. వారు చేసిన మోసాలన్నీ ఇప్పుడు వారికి మెంటల్ స్ట్రెస్గా అనిపిస్తుంది. ఆ రోజు అనకుండా ఉండవలసింది అన్నట్టు కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మిమ్మల్ని ఎందుకు తలుచుకుంటున్నారంటే వారికి మనసు బాగలేదు, జీవితం బాగలేదు. వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ షేర్ చేసుకునే పర్సన్ ఎవరున్నారంటే మీరే కనిపిస్తున్నారు. ఇక్కడ మీ పిక్స్ చూడడం వల్లే వారు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుందండి. అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు మన అనుకున్న వాళ్ళు పక్కన ఉంటే దెబ్బ అంటే జీవితం మీద ఎదురు దెబ్బలు తగలొచ్చు. వారికి ఏడుపు వస్తే కన్నీరు తుడిచే చెయ్యి కావాలనుకుంటారు. అండ్ వారికి సంతోషం వచ్చినప్పుడు మీరు గుర్తురారేమో అనుకుంటా, కానీ ఇప్పుడు వారికి బాధ వచ్చింది కాబట్టి మీరు గుర్తొస్తున్నారు ఎక్కువ. వారి జీవితంలో అయితే మోసపోయారండి అన్ని విధాలుగా. ఒక మాటల పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు. ఇప్పుడు మీరు గుర్తొచ్చి ఇప్పుడు బాధపడుతున్నారు. మళ్ళీ మీతో మాట కలపాలి, మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని బాధ పెట్టారని ఇప్పుడు కొంచెం వారికి హెల్త్ కూడా డిస్టర్బ్ అయినట్టుంది. మీరు వారి పక్కనుంటే చాలా కేరింగ్గా చూసుకునేవారు కదా, కష్టమైనా సరే. అంటే మీరు పట్టించుకుంటారండి, తిన్నారా ఉన్నారా హెల్త్ గురించి. మీ పర్సన్కి ఏదైనా జరిగితే మీరు తట్టుకోలేరు. ఈ విషయాలే తలుచుకుంటున్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్ కదా, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చెప్తున్నారు. థర్డ్ పార్టీ వారితో కూడా మాట్లాడుతున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారితో మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే ఇక్కడ మీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలని. అంటే వీరు వెళ్ళిన దారి కానీ వీరు విన్న మాటలు కానీ సరైనవి కాదని. ఇప్పటి వరకు వీరి మాటల మీద నడిచిన వారు వీరి ప్రవర్తన వల్ల చాలా విసిగిపోవడం కానీ బాధపడడం కానీ జరిగింది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ గురించి థర్డ్ పార్టీ వారంటే వారు లైఫ్లో ఎవరితో ఉన్నారో వారితో మాట్లాడి ఉండొచ్చు, అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు, అండ్ వారి ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నారు మీ లైఫ్లోకి రావాలని. ఇక్కడ మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉండేదండి పాస్ట్లో. ప్రజెంట్ అయితే వారికి సరైన మార్గం చూపించేది మీరే. అంటే వారు మీ జీవితంలోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒక సరైన మార్గంలోకి వచ్చారంటే అది మీ వల్లే. ఇది ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. వారు తీసుకునే నిర్ణయం మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ కార్డు జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే ద లవర్స్ కార్డ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ రీనన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే వారి లైఫ్లో ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు. మీ పర్సన్ని ఎప్పుడు కూడా మీరు ఇలా ఉండాలి అంటే వారిని ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు,
ఎప్పుడు మీరు డామినేటెడ్గా మాట్లాడలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మీరు ప్రవర్తించలేదు. ఎక్కువ కేరింగ్ చూపించడం వల్ల మీరు లోకువైపోయారండి. కానీ ఇక్కడ మీ పర్సన్ ఆ లోకు ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. ఈ తెలుసుకోవడం వల్లే ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు కోపంలో, ఆ మాటను సీరియస్గా తీసుకుని మిమ్మల్ని జడ్జ్ చేసేయడం. అంటే మీరు కంత్రి వాళ్ళని, మీరు ఏమీ అర్థం చేసుకోరని, మీకు ఏ విషయాలు చెప్పినా వేస్టే అని ఇలా మిమ్మల్ని జడ్జ్ చేసి ఉండొచ్చు. ఏ విషయం కూడా మీతో షేర్ చేసుకోకుండా ఉండేవారు. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఏదైనా సరే మీరు చెప్పకపోయినా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మీరు ఎప్పుడు వారితోనే ఉన్నారు. ఎంత దూరంగా ఉన్నా సరే మీరు వారి గురించి ఆలోచిస్తారని ఇప్పుడు మీ పర్సన్ ఏదో అంటున్నారని ఇప్పుడు ఏం జడ్జ్ చేస్తున్నారంటే మీలాంటి వారు ఎవ్వరూ ఉండరు. మీరిచ్చే ప్రేమ ఆర్టిఫిషియల్గా ఉండదు, జెన్యూన్గా ఉంటారు. వారికి బాధ వచ్చినా కష్టం వచ్చినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ వారికి కనెక్ట్ అయ్యే ఉంటారండి. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినా తిట్టినా కొట్టినా సరే పర్సన్ విషయంలో మీరు బాధ్యత తీసుకుంటారు. బాధ్యత మీకు పెళ్ళైనా అవ్వకపోయినా పర్సన్ విషయంలో చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారండి. వారికి కష్టం వస్తే తట్టుకోలేరు, బాధ వచ్చినా మీరు పట్టించుకుంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి మీ మనస్తత్వం ఇలాంటిది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారు. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వాటి విలువ ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు జడ్జ్మెంట్ చేసేది ఏంటి, మీరు అన్కండిషనల్గా ప్రేమిస్తారు కానీ స్వార్థపరులుగా ఉండరని. స్వార్థం ఎక్కడ చూపిస్తారంటే మీ పర్సన్ మీకే సొంతం అన్నట్టు మీరు ఉంటారు కానీ మీ పర్సన్ విషయంలో వారిని ఇబ్బంది పెట్టాలని మీరు ఎప్పుడు ప్రవర్తించలేదని మీ పర్సన్ అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందని చెప్పాను కదా, ఇదండి. అంటే వారు మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ప్రపోజల్ అంటే ఏ విధంగానే తీసుకోవచ్చండి. అంటే వారికి బాధ వచ్చినప్పుడు ఏడుస్తా మీతో మాట్లాడి ఉండొచ్చు. అంటే వారి లైఫ్లో ఏం జరిగినా మీతో షేర్ చేసుకుంటారు. వారికి భయం ఉండదు, సిగ్గుండదు. ఇంకా సిగ్గుండడం అంటే వారు చేసిన తప్పులన్నీ వారు ఒప్పుకుంటారు. ప్రతి విషయం మీతో చెప్తారు. మీరు తిట్టినా కొట్టినా సరే పడే సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నాయండి. మీరంటే అంత ఇష్టం చూపిస్తున్నారు. ఫైనల్గా ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తున్నాయంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. మీకు దూరమైనా సరే ఇప్పుడు మీతో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఇక్కడ మీకు దూరమైన ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. అంటే వారి ప్రేమని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసి ఉండరు. ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా వారి పనిలో వారు ఉండటం, మీతో తప్ప అందరితో మాట్లాడడం ఇలా చేసేవారు. ఎప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మీరు ఏం చెప్పినా పట్టించుకోకపోవడం, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు, అంత ప్రయారిటీగా ఉండేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వారి మనసుకి మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరే వారికి ప్రయారిటీగా వారు అనుకుంటున్నారండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇచ్చాను. మీకు దూరమైన ఈ పర్సన్ మీ గురించి ఇలానే ఆలోచిస్తున్నారు. ఎనర్జీస్ ఏంటంటే ఫుల్ మూన్ ఎనర్జీస్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఇక్కడ ఎనర్జీస్ వచ్చి ఉంటాయి. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ గురించి ఎక్కువ ఆలోచించి ఏడుస్తున్నారండి, తలుచుకుని. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. నేను అలానే రీడింగ్ ఇచ్చాను. మీ ఎదురుగానే కదా సఫర్ చేసి తీసాను. ఫైనల్గా ఏం చెప్తున్నాయంటే ఇంకా కార్డ్ ఆఫ్ ది డే, అసలు మీ పర్సన్ ఇంకా ఫైనల్గా ఏం చెప్తున్నారు. సైడ్గా పడిపోయింది. సరే, ఏంటంటే మీరు ఏ రాశి వారైతే మీ పర్సన్ మీకు ఏం ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు వాటికి సంబంధించింది. అంటే మీకు దూరం అయ్యాక మీ పర్సన్ వారి సిచ్యువేషన్ కానీ వారు ఇచ్చే ప్రపోజల్ కానీ చూద్దాం. మీరు మేష రాశి వారైతే మీ పర్సన్ మీకు ఏం ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. వారు సంతోషంగా ఉన్నారా, మీ గురించి తలుచుకుంటున్నారా, వీటికి సంబంధించి వాటంతట అవే పడ్డాయి. అంటే 5 ఎనర్జీస్ కార్డ్ అయితే పడ్డాయండి. మీరు మేషరాశి వారైతే మీ పర్సన్ ప్రపోజల్ రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీది ఫ్రెండ్లీ నేచర్ అనుకుంటా, మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారైతే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదండి. ఇక్కడ మిమ్మల్ని తలుచుకుంటున్నారు కాబట్టి మీతోనే వారు హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ రీయూనియన్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మీరు వృషభ రాశి వారైతే మీ పర్సన్ ప్రపోజల్ మీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు. మిమ్మల్ని తలుచుకుని
కొంచెం వ్యసనాలకు కూడా బానిస అవుతున్నారండి. అంటే ఆల్కహాలిక్గా మారుతున్నారు. మీ పర్సన్ మేల్ అయితే, ఫీమేల్ అయితే మిమ్మల్ని తలుచుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే హ్యాపీనెస్లో మళ్ళీ కన్నీరు వస్తుంది. మీ పర్సన్ మిథున రాశి వారైతే మీ పర్సన్కి ఒక కన్ఫ్యూజన్ ఉందండి. మీతో మాట్లాడాలా వద్దా అంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ అన్న కనిపిస్తుంది. వారి గురించే భయపడుతున్నారేమో మేబీ. అండ్ మీ పర్సన్ కర్కాటక రాశి వారైతే వారి నుండి ప్రపోజల్ వస్తుందండి. ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. నెక్స్ట్ మీ పర్సన్ సింహరాశి వారు అయితే మీ వాల్యూ అయితే తెలుసుకున్నారు. అంటే ఇక్కడ మీకు ప్రపోజల్ అయితే ఇస్తారండి. మీరు ఏ ప్రపోజల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హ్యాపీ ఫీల్ అయితే ఉంటుంది. గుడ్ న్యూస్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మీ పర్సన్ కన్యా రాశి వారైతే మీ పర్సన్కి కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. అంటే వారి కెరియరా లేదంటే మీరా కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అనుకుంటా అండి. మీతో మాట్లాడకపోవడానికి కారణం కూడా వారి లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. చాలా బిజీగా ఉన్నారు పర్సన్. నెక్స్ట్ మీ పర్సన్ తులారాశి వారైతే మీ పర్సన్ లైఫ్లో టవర్ కార్డ్ వచ్చిందంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కదా మీది. కాంటాక్ట్ అయితే వస్తుందండి. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. వారి లైఫ్లో అసలు హ్యాపీగానే లేరు. మీ గురించి ఎందుకు తలుచుకుంటున్నట్టున్నారు. నెక్స్ట్ మీ పర్సన్ వృశ్చిక రాశి వారైతే మీ పర్సన్ మీరు ఇచ్చే ప్రేమ మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటున్నారు. అంటే మీ మాటకి యాంటీగా, అంటే మీరు మంచి చెప్పినా చెడ్డగా తీసుకునేవారు. ఇప్పుడు మీ మాట మీదే నడవాలని అనుకుంటున్నారు. ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు మీ మాట విలువ అయితే పెరిగింది. నెక్స్ట్ మీ పర్సన్ ధనస్సు రాశి వారైతే మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అయిపోయారు. పాస్ట్లో మళ్ళీ ప్రజెంట్లో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ట్రై చేస్తున్నారండి. కానీ వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకంటే ఒక రిలేషన్లో స్టక్ అయిపోయి ఉండొచ్చు, ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ మీ పర్సన్ మకర రాశి వారైతే మీరంటే చాలా ఇష్టపడుతున్నారండి. మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ ఇష్టం ఎలా ఉందంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. మీ ఆలోచనలే వారిని హీల్ చేస్తున్నాయి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఏదో కనిపిస్తున్నట్టుందండి. నెక్స్ట్ మీ పర్సన్ కుంభరాశి వారి అయితే మీ పర్సనల్ లైఫ్ అయితే అస్సలు బాగాలేదు. వారి లైఫ్లో ఏవో సిచ్యువేషన్లో అయితే స్టక్ అయిపోయారండి. మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఏమీ కనిపించట్లేదు. అంటే ఇక్కడ సాడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేబీ మిమ్మల్ని వద్దనుకుంటున్నారు ఏమో. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎనర్జీ వస్తాయండి. మీకు రిజనెట్ అయితేనే తీసుకోండి. ఇక్కడ ఈ పర్సనల్ లైఫ్ అయితే హ్యాపీగా లేరు. మీ గురించి కూడా పెద్ద ఆలోచన ఏమీ కనిపించట్లేదు. ఫైనల్గా మీ పర్సన్ మీనరాశి వారు అయితే వారి ప్రపోజల్ ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ రిటర్న్ రాబోతున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ప్రతి విషయం తెలుసుకున్నారు. మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూద్దామండి. అంటే ఇక్కడ పర్సన్ నిజంగా పాజిటివ్గా మారారా అంటే వాటంతట అవే పడ్డది. 2 ఆఫ్ కప్స్, అవునండి, మీకు కనెక్ట్ అవ్వబోతున్నారు. ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు. మీకు దూరమైన మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రాబోతుందండి. మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. ఏ రాశి వారికి ఎలా ఉందో కూడా ఎనర్జీస్ తీయడం అయితే జరిగిందండి. ఫైనల్గా బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా రీయూనియన్ ఉంటుందని కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియో అయితే చేయబోతున్నాను. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి క్యాండిల్ రీడింగ్ అయితే ఇస్తానండి. మేబీ ఈరోజు నైట్ ఉండవచ్చు, లేదంటే నెక్స్ట్ డే అయితే ఉంటుందండి. కానీ నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇస్తాను, లేదంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి చేయవచ్చండి. కానీ అనుకూలంగా ఉండాలి కదా. ఈ రియల్ ఎనర్జీస్ కార్డ్ తోటి రీడింగ్ ఇవ్వాలంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా హడావుడిగా ఉంటుందండి. నా మాట నాకే వినిపించట్లేదు. మీకు డిస్టర్బెన్స్గా ఉండకూడదు కదా, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా రీడింగ్ వినేటప్పుడు. అందుకే ఆలోచించి చేస్తాను. చేస్తే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చేస్తాను.
లేదంటే థర్డ్ పార్టీ వారి గురించి క్యాండిల్ ఎనర్జీస్ రీడింగ్ అయితే ఇస్తాను. ఈరోజు ఎనర్జీస్ బట్టి అంటే మీకు దూరమైన మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తున్నారండి. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఈరోజు ఎనర్జీస్ ఇలా వచ్చాయి. ఇలానే రీడింగ్ ఇచ్చాను. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.